బ్రో మూవీ మంచిగా ఉంది బ్రో. మన హిందూ కల్చర్ని మంచిగా ప్రమోట్ చేస్తున్నాడు విష్ణు అన్న. ఆయన పెద్ద 1000 కోట్లు 2000 కోట్లు కొడతాను ఏం చెప్పలేదు. సింపుల్ ఒకటే మాట చెప్పిండు, నేను శివభక్తుని లెక్క నేను మారిపోయినా, అదే ఒక కన్నప్ప స్టోరీని పట్టుకొని నేను రీసెర్చ్ చేసి నేను ఈ మూవీ తీసిన. సో పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అని పెట్టుకోకండి. ఆయన ఎప్పుడు కూడా మెన్షన్ చేసిండు, బ్రో నాకు 1000 కోట్లు కావాలి, 500 కోట్లు కావాలి, బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టాలి, ఇవేం చెప్పలేదు. జస్ట్ ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలకి దేవుళ్ళ గురించి ఏం తెలియదు, నేమ్స్ కూడా సరిగా తెలియదు. సో మన చరిత్ర మనం చూపించాలి, కొంచెమన్నా మనం ప్రమోట్ చేసుకోవాలి అని ఆ ఉద్దేశంతో ఆయన మూవీ తీసాడు. సో ఇందులో మళ్ళీ ఇప్పుడు ప్రభాస్ అన్న మెయిన్ పిల్లర్, పెద్ద హై స్టాండర్డ్ తీసుకెళ్ళినాడు. సో ప్రభాస్ అన్న గెస్ట్ అపీరెన్స్ కూడా నా ఆనందం బ్రో. ఒక క్యారెక్టర్ని, ఒక ప్లాట్ ట్విస్ట్ని ఎక్కడ రివీల్ చేయాలని కరెక్ట్గా వాడుకున్నాడు, అంతే కరెక్ట్గా వాడుకున్నాడు. అండ్ మధ్యలో కూడా మనకు ద్వాపరయుగ పాండవ్స్ గురించి కొంచెం మెన్షన్ చేసిండు. సో మూవీ అనేది ఓన్లీ కన్నప్ప థీమ్ కాకుండా ద్వాపరయుగం నుంచి కలియుగం మన స్టార్టింగ్ వరకు ఈ కన్నప్ప భక్తుడు ఎలా వచ్చాడు, అసలు ఆయన నేను క్రియేట్ చేసింది ఎవరు. సో ఎండ్ ఆఫ్ ద డే ఆయన కళ్ళు తీసి పెట్టడంలో అది మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్రో. ఎక్స్పెక్ట్ చేయలేదు విష్ణు అన్న మీద అంత బడ్జెట్ పెట్టుకొని ఆయన చేస్తున్నాడు కదా, అంటే ఆ ఎక్స్ప్రెషన్స్ అట్లా ఇస్తారని నన్ను రీసెంట్గా అదే అనుకుని చెప్పిండు. నేను పోస్టర్ ఎందుకు రిలీజ్ చేయాలి, కళ్ళు తీసేదంటే నేను మీరు థియేటర్లో ఎక్స్పీరియన్స్ అన్నాడు. దానికి న్యాయం చేసిండు బ్రో. ఆయన కళ్ళు తీసి పెట్టడము, చంపేసిండు ఒక లాస్ట్ 20 మినిట్స్. ఆయన సినిమాకి న్యాయం చేసుకున్నాడు. బడ్జెట్ గురించి అవసరం లేదు బ్రో. ఎవడన్నా ఇట్లానే వచ్చి పైసలు తీసుకొని నెగిటివ్ రివ్యూ చెప్పేటోళ్ళు కూడా ఉంటారు. ఈ మైక్లో అనుకుని ముఖమే సరువులలో. లాగ్ ఏం లేదు, కొంచెం హీరోయిన్ రొమాన్స్ ఎక్కువైంది. సో అది రొమాన్స్ ఎక్కువైంది. సో చిన్నప్పుడుగా కొంతమంది పిల్లలు నటించారు విన్నాము. సో వాళ్ళు మంచి విషయం గారు ఫ్యామిలీ నుంచి వచ్చారు. సో వాళ్ళ వాయిస్ ఎలా ఉంది, వాళ్ళ చాలా బాగుంది. అంటే ఈ పాత్రకి షూట్ అయిందంటారు, అది చాలా బాగా షూట్ అయింది. అంటే వాళ్ళు ఇద్దరు పిల్లలు ఫస్ట్ ఓన్లీ సాంగే, బట్ బాబుది ఉంటుంది, వాళ్ళ బాబుది బాగుంది. ఓవరాల్ మ్యూజిక్ ఎలా ఉంది, జిఎఫ్ఎక్స్ ఎలా ఉంది, గ్రాఫిక్స్ ఎలా ఉంది? ఒక సాంగ్ బాగుంది, ఒకటే సాంగ్ బాగుంది. ఇది శివుడిది ఉంటుంది కదా. అండ్ సో ఓవరాల్ ప్రభాస్ మూవీ అంటారు. ప్రభాస్ ఫ్యాన్స్ అయ్యారు. ప్రభాస్ ఫ్యాన్ కాదు, కాకపోతే బాగుంది. సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ప్రభాస్ ఎంట్రీ హైలైట్గా ఉంది, బాగుంది. సినిమాలో భక్తి కన్నా ఎక్కువ రొమాన్స్ అయిందని అంటున్నారు, మీరేమంటారు? ఫస్ట్ హాఫ్లో ఉన్నాయి సాంగ్స్, బట్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది అండ్ ఎండింగ్ వాజ్ వెరీ గుడ్. హైలైట్ ఎవరు అనిపించారు మీకు సినిమా? ప్రభాస్. అంటే విష్ణు గారి సినిమా కదా, మరి విష్ణు గారు హైలైట్ అవ్వలేదా సినిమా? అయ్యారు. ఎండింగ్ చాలా బాగుందిగా. అందరూ ప్రభాస్ గారి గురించే చెప్తున్నారు, విష్ణు గారి గురించి ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. ఎండింగ్లో విష్ణు గారు అందరినీ డామినేట్ చేశారంట. యా బాగుంది. యా మ్యూజిక్ కూడా బాగుంది. సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ లాగ్ ఉందని అంటున్నారు. బోరింగ్ హర హర మహాదేవ శంభో శంకర శంభో శంకర. అది సినిమా చూడాలన్న, అలా చెప్పి సినిమా 25 మినిట్స్ ఉంటాడన్న. 25 మినిట్స్ ఉంటాడు. కానీ జగ్గొట్టినందుకు న్యాయం జరిగింది మాకు, అంతే. వర్క్ చేసుకొని వచ్చాము. 2 మినిట్స్ కనిపిస్తాను సార్, నాకు అదే చాలా సంతోషంగా ఉంది. 2 మినిట్స్ కనిపిస్తాను. నాకు బాగా అనిపించిందండి, బాగా చేసామనిపించింది. అందరు క్యారెక్టర్స్ కూడా చాలా హైలైట్ ఉన్నాయి. పెద్ద పెద్ద వాళ్ళే చేసిన సినిమాలో మాలాంటి చిన్న ఆర్టిస్టులు ఇంకా మేము కనిపించడం మీరు లేరండి. అవును, మోహన్ బాబు గారు, శరత్ సారు, దేవరాజ్ సారు, సంపత్ సారు, వీళ్ళందరూ, ఐశ్వర్య మ్యామ్, సురేఖ మ్యామ్, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరితో కలిసి వర్క్ చేసినందుకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. లేదండి, రొమాన్స్ ఏం లేదండి. అప్పుడు బిఫోర్ ట్రైబల్లో మనం ఎలా ఉంటామో వాళ్ళ డ్రెస్ షూట్ అదే ఉంటుంది కాబట్టి మనకు అలా అనిపిస్తే రొమాన్స్ అసలు ఎక్కడ లేదండి. అంటే ఇప్పుడు ఆయన కన్నప్పగా మారక ముందు ఎలా ఉంటారంటే మనం హ్యూమన్స్ మనం ఎలా ఉంటాం, మన ఫ్యామిలీ మెంబర్స్తో మనం ఎలా ఉంటాం, వైఫ్తో ఎలా ఉంటాం అలాగే ఉండారు. అందులో వల్గారిటీ ఏం లేదు. ధైర్యంగా తీసుకొని వెళ్ళొచ్చండి సినిమాకి. దొరా అని ఒక చిన్న బిట్ చేశాను. 2 months మేము న్యూజిలాండ్లోనే షూట్ చేసాము. ఏంటండి, చాలా సంతోషంగా ఉందండి. డెఫినెట్గా చాలా హ్యాపీగా ఉంది. నేను శరత్ కుమార్కి చెప్తానండి, దొరా
వస్తున్నారు, సైన్యులు వస్తున్నారని చెప్తాను. చాలా చిన్న బిడ్డ కాంబినేషన్ సెల్ఫ్ ఒక్కదానే సీన్లో. ఆ గూడెంలో ఒక గుడాలని ఉన్నాయి, ఆ గూడెంలో ఒక అమ్మాయిని నేను. ప్రొడక్షన్ చాలా బాగుందండి. మేము ఆయన మమ్మల్ని చూసుకునే విధానం కానీ న్యూజిలాండ్లో 2 months చాలా బాగుంది. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. వీ ఎంజాయ్ థరోలీ. ఒక ట్రిప్ అయింది, ఎంజాయ్ కూడా బాగా చేస్తాం. ప్రభాస్ గారి అంత ఆయన సినిమాలో ఒక పాత్ర దొరకడమే ఎక్కువ. కాంబినేషన్ ఇస్ వెరీ ఫార్. ఫస్ట్ సినిమా కాదు తెలుసా? ఈ సినిమాలో ఎవరున్నారు? మరో కలియుగ రాముడు, మరో కలియుగ కృష్ణుడు, మరో కలియుగ దేవుడు ప్రభాస్. ఇందులో హైలైట్స్ రెండే రెండు ఆయన హైలైట్స్ రెండే రెండు. ఒకటి హీరోయిన్ నడుమ బాగుందండి. ఈ జనరేషన్ లో పిల్లలు చూడాల్సిందే ఈ సినిమా. ప్రభాస్ గారు యాక్టింగ్ ఎలా ఉందండి? ప్రభాస్ యాక్టింగ్ అంటారే చెప్పనవసరం లేదు. ఈ మధ్యలో తీసిన కాలంలో ఏ సినిమా తీసినా ప్రభాస్ హిట్టే హిట్. శివుడిగా అక్షయ్ కుమార్ గారు యాక్టింగ్ ఎలా ఉంది? బాగుందండి. అసలు అలా రక్తంతో వేయడం, కళ్ళు ఇవ్వడం, ఏ క్యారెక్టర్కి అసలు లీనం. కాజల్ గారు యాక్టింగ్? కాజల్ భక్తి పారవశ్యంగానే ఉన్నారు. పార్వతి క్యారెక్టర్ కాబట్టి ఆమె డీసెంట్ గా బాగుంది. మేడం ప్రభాస్ గారిది ఎంతసేపు ఉంది క్యారెక్టర్? 15 లేదండి, 10 నిమిషాలు లేదండి, 20 నిమిషాలు ఉంది. నేను రికార్డ్ కూడా చేశానండి. 20 minutes ఉందండి. రేటింగ్ 3.5 ఇవ్వచ్చండి. ఓకే బాగుందండి. థ్యాంక్ యూ. ప్రభాస్ గారు యాక్టింగ్ ఎలా ఉందండి? బాగుందన్న, సూపర్ ఉంది. సినిమా మొత్తం మీద ప్రభాస్ గారు ఏంటంటే 30 నిమిషాలే కనపడ్డారు. సినిమా మొత్తం బాగానే ఉంది. ప్రభాస్ ఎలా కనిపించాడు అన్న? చాలా బాగా యాక్ట్ చేస్తారు. కన్నప్పగా శివుని భక్తుడుగా స్టార్టింగ్ లో శివుని నమ్మడు, తర్వాత శివుని భక్తుడే అన్నట్టు. ప్రభాస్ గారు కూడా ఒక రుద్ర మహర్షిగా, రుద్ర సీటుగా చాలా బాగా చేస్తారు. పార్వతిగా మోహన్ బాబు గారు చాలా బాగా చేశారండి. సనాతన ధర్మాన్ని మనం పరిరక్షించుకోవాలి, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా రావాలి. సో చెప్పేది
సినిమా తప్పకుండా చేయండి, సినిమాని హిట్ చేయండి. మన హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం, సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం. సినిమా అయితే చాలా బాగుంది. శివునికి కన్నప్పకి మధ్య జరిగే సన్నివేశాలే సినిమా అండి. గతంలో కన్నడ కంఠీరవ రాజకుమార్ గారు తీసుకెళ్ళి ఆ తర్వాత రెబల్ స్టార్ కృష్ణరాజు గారు బాబుడి గారు డైరెక్షన్ భక్తి కనబడేశారు. ఇప్పుడు విష్ణు కూడా ఏం తగ్గినట్లేదండి, అంతా బాగానే చేశారు. అలాగే మోహన్ బాబు గారి వారసులు మనవరు మనవరాలు కూడా ఇందులో మాట్లాడేశారు. అందరూ కూడా ప్రతి ఒక్క పాత్రలు కూడా న్యాయం చేశారు. ముఖ్యంగా ప్రభాస్ గారు, మంచు విష్ణు గారు, మోహన్ బాబు గారి రోల్ అయితే హైలైట్స్ ఉన్నాయి. ఎన్ని కోట్లు కలెక్షన్ చేశారు? 500 కోట్లు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ బడ్జెట్ 200 కోట్లు కదా, 500 కోట్లు రావాలి. ఇలాంటి సినిమాలు అందరూ కూడా సపోర్ట్ చేయాలి. హిందూ బంధువులందరికీ నేను చెప్పాను రిక్వెస్ట్ అది. విఎఫ్ఎక్స్ వర్క్ ఎలా ఉందన్న ఇందులో? అన్నీ బాగున్నాయండి. నిజంగా న్యూజిలాండ్ అందాలైతే అసలు 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగా చేశారు. రొమాన్స్ ఏం అంతగా లేదు, కాకపోతే అక్కడ ట్రోలింగ్ చేస్తారు కానీ ఏం లేదు. రొమాన్స్ అంత భక్తి గురించి అంత భక్తి, శివునికి కన్నప్పకి మధ్య జరిగే భక్తి అంతే. థ్యాంక్ యూ. విష్ణు గారికి కమల్ మూవీ అంటారు. విష్ణు గారు సినిమాలు అన్నింటిలోకి దీంట్లో కష్టం అంటే 18 ఏళ్ళు శ్రమ అంటున్నారు కదా, దానికి స్క్రీన్ మీద కష్టం కనిపిస్తుందా? అంటే పాత కన్నప్ప మూవీ ఒకటి వచ్చింది కదా, దానికి దీనికి పోలిగా చూస్తే ఎలా ఉంటుందంటే పాత కన్నప్ప కృష్ణరాజు కన్నప్ప ఇదైతే బాగుంది. భక్తి సినిమా అందరూ చూడవచ్చు సినిమా. 1 అవర్ పైన ఉన్నాడా? 1 అవర్ అంత లేదు బాగా చూపించారు డైరెక్టర్ గారు. మూవీ సూపర్ హిట్, ఆల్మోస్ట్ సినిమా అయితే బ్లాక్ బస్టర్. ఎవరు 1000 కోట్ల పైన వచ్చేటట్టుంది. విష్ణు అన్న నువ్వు ఏదో అనుకున్నాను ఏదో చేస్తావు అన్న. ప్రభాస్ అన్న మీరు ఆల్మోస్ట్ లేట్ వచ్చి లేటెస్ట్ గా తీశారు సినిమా. 10 నిమిషాల రికార్డు బ్లాక్ బస్టర్ అయిపోయినాయి అన్న. మీకు అన్న మీకు ఈ సినిమానే షూట్ అయిపోయింది అన్న. ఆల్మోస్ట్ సినిమా అంతా ఉండుంటే వాళ్ళే ఉంటున్నారు. మోహన్ బాబు గారు మీరు ఎప్పటికప్పుడు వస్తున్నారు, ఎప్పటికప్పుడు వెళ్ళిపోతున్నారు. ఏంటయ్యా మీరు చేసిన సినిమా అసలుకి? ఏంటయ్యా మీరు ప్రజలకి ఏమని చెప్పాలనుకుంటున్నారు అసలుకి? అన్న విష్ణు అన్న మీరు చేసిన సహాయానికి ఇక్కడ ఉన్న భూమి మీద ఓడి చేయడు, ఎవరు పనికిరాడు. సాయం కళ్ళు దానం చేశాడు. దేవుడికి మనం ఇచ్చే మొత్తం ఇక మొత్తం ఆయన అన్ని ఇచ్చేసాడు. అంతా అదే వేసిన కొడుకులది. ఎంతో కష్టపడి 7,000 కోట్లు పెట్టి మన ఎకరాలు పెట్టి కొన్నారు మోహన్ బాబు గారు. అంత కష్టపడి తీశారు సినిమా. ఏం బాలే భయ్యా, బాలే అస్సలు. పర్ఫార్మెన్స్ ఏంటంటే మన ప్రభాస్ ఒక్కటే బాగుంది బ్రో, అంతే. ఇంకంతకు మించి నేను అసలు యాక్టింగ్ కోసం వెళ్ళా బ్రో. యాక్టింగ్ లాస్ట్ విష్ణుది ఒకటే బాగుంది అంతే. కొంచెం అది కూడా ఒక 5 minutes అంతే, దాని గురించి ఇంకేం లేదు. క్లైమాక్స్ ఒకటే బాగుంది భయ్యా. నిజంగా ఎవడైనా 4 గంటల సినిమా పెడతారా భయ్యా? ఫస్ట్ టైం నా లైఫ్ లో 4 గంటల సినిమా చూసాను. 3 hours అంటున్నారు. 4 hours. 8:15కి వెళ్తే 8:45కి వెళ్తే 4 hours అంటే 11:50కి వచ్చా బయటికి. నేను రాదు అసలుకి రానికి తొక్కేస్తారు. ఇంకా పర్ఫార్మెన్స్ తొక్కేస్తారు. పర్ఫార్మెన్స్ అంటే మోహన్ బాబు ఉంది, ప్రభాస్ ఉంది అంతే. మోహన్ లాల్ అంటే ఒక్కటే సీన్ బ్రో, దేవుడు లాగా వస్తాడు అంతే. మోహన్ బాబు గారు ఏంటంటే ఆయన నేను చెప్పను కానీ ఒక పంతులు అంతే. ఒక్క మాట చెప్పాలంటే అన్న 30 నిమిషాలు ఉంటారు బ్రో. ఒకటి డైలాగ్ అంటారు బ్రో. డైలాగ్ తల ముందలే పిచ్చిగా మాట్లాడతారు, మధ్యలో అంటారు బ్రో. సూపర్ బ్రో అసలు సినిమా. ప్రభాస్ అన్న సినిమా కోసం ఏమని చేస్తాడు బ్రో, ఫ్రీగా చేస్తాడు. అది అన్న స్థాయి.
బ్రో కలెక్షన్లు తెలియదు బ్రో 1000 కోట్లు వచ్చింది సినిమాకి. నేను ఒక సినిమాలో హీరో కావాలని చిన్నప్పటి నుంచి మా ఊరు నుంచి వచ్చేటప్పటి అమ్మాయిలు ఎవరు లేరు. సినిమాలో హీరో కావాలని అందరూ నన్ను చండుకోరోడా ఒరే చండుకోరోడా యారా యారా ఇలా రారా ఇలా రారా ఇలా రారా ఇలా రారా ఇలా రారా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవారా చండుకోరండి అందరూ నన్ను చండుకోరోడిని పిలవాలా. ఈ చాలా చండుకోరండి కన్నప్ప అయితే లుక్ మాత్రం అజ్జిపోయింది. ఇటువంటి ఐమాస్ థియేటర్ని చూడలేదు. చాలా బాగుంది. ఏసీ సరేస్తుందబ్బా ఏసీ చూస్తే కన్నప్ప లుక్ మాత్రం చాలా బాగుంది. సినిమాకి 1000 కోట్లు వచ్చింది. జై కన్నప్ప జై విష్ణు గారికి జై ప్రభాస్ గారికి జై. అరే ధర్మం నశించే టైంలో దేవుడు ఉగ్ర రూపం ఎత్తి ఒక ప్రభాస్ అన్నలాగా ఒక విష్ణు అన్నలాగా వచ్చి తెలివి చెప్తారా. ఒక్కరు చెప్తారా హిందూ ధర్మము పోలేదు. హిందూ ధర్మము అన్ని చోట్లలో ఉంది. దేవుడు అయితే ప్రతి చోటలో ఉన్నాడు. దేవుణ్ణి నమ్మాలి. మచ్చు విష్ణు అంటే ఎవరు అనుకున్నారు? మచ్చు ఒకరు చెప్తున్నా మోహన్ బాబు గారు శివయ్యకు పెద్ద ఫ్యాన్. శివయ్య అంటే ఎవరు? దేవుడు. ఆయన దేవుడే. ఆయన ఏకంగా చెప్తున్నా నిజాయితీ పరుడు అయిన మోహన్ బాబు వాళ్ళకు రియల్ సినిమా అంటే ఇదే. వాళ్ళ ఇంటి సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడండి అయ్యా స్వామి. ఎందుకు చెప్తున్నా అంటే దేవుళ్ళు లేరు అని కొట్టేస్తున్నారు. అటువంటి ఓం నమః శివాయ. నేను ముఖ్యంగా నేను ప్రభాస్ అన్న కోసం మూవీ చూడడానికి వచ్చిన. ప్రభాస్